అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడకల మించి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. జనవరి నెల మంగళవారము 6వ తారీఖు 2026వ సంవత్సరం ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో పడకమించిన ప్రభు యొక్క కృపావార్తను చూసినట్టు దేవుని వాక్యం అంటుంది కదా. ఈరోజు మనం ఒక ఇవ్వబడిన మాట, నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొను. దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను ఎక్కువగా ఎంచి తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. అసలు ఇక్కడ గమనించండి, భూమి మీద ఉన్నవారి కంటే మనం గొప్పవాళ్ళమని కాదు, భూమి మీద ఉన్నవారి కంటే మనం యోగ్యులమని కాదు, భూమి మీద ఉన్నవారి కంటే మనం శ్రేష్టకరమైన వారమని కాదు, భూమి మీద ఉన్నవారి కంటే మనం గొప్పవారమని కాదు. కానీ దేవుడు మహోన్నతుడైన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మన ఎడల తన కార్యం జరిగించాలనుకున్నాడు. కాబట్టి మనం ఎలాంటి వారివైనా మనల్ని ఏర్పరచుకుని తన పని చేయడం కొరకు మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి నిన్ను ఎక్కువగా ఎంచి, అంటే నువ్వు భూమి మీద ఉండేవారిని ఎలాంటి వాడివైనా నిన్ను ఎక్కువగా దేవుడు ఎంచాడు. మనుషులందరూ నిన్ను తక్కువగా చూసినా, మనుషులందరూ నిన్ను కాదంటూ వచ్చినా, మనుషులందరూ నిన్ను తక్కువగా చేసినప్పుడు కూడా భూమి మీద ఉన్నవారి కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తన స్వకీయ జనముగా చేసుకుంటూ వచ్చాడు. తన సొంతైన ప్రజలుగా, తన ఓన్ ప్రజలుగా దేవుడు చేసుకుంటూ వచ్చాడు. అయితే ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, అసలు దేవుడు ఎవరిని ఎక్కువగా ఎంచి తన సొత్తైన ప్రజలుగా, అంటే ఎలాంటి స్థితిలో ఉండవారిని ఆయన ఎక్కువగా చేసి తన స్వకీయ జనంగా చేసుకుంటున్నాడంటే, ఎలాంటి స్థితిలో ఉండేవాళ్ళు, ఎలాంటి స్థితిలో కాదు, ఎలాంటి పరిస్థితిలో ఉండవారిని, ఎలాంటి స్థితిగతులు కలిగిన పరిస్థితులు ఉండేవారిని ఆయన తన స్వకీయ జనంగా ఎంచి చేసుకుంటున్నాడంటే, మొదటిగా చూద్దాం రండి. దేవుని వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్ రాయబడుతున్న మాట, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనం. అందుకు సౌలు, నేను బెన్యామీనును కానా, నా గోత్రం ఇశ్రాయేలుల గోత్రంలో స్వల్పమైనది కాదా? కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇంకంటాడు, నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారు అందరిలో అల్పులు కారా? అంటే ఇక్కడ మొట్టమొదటిగా చూసినట్లయితే సౌలు యొక్క జీవితాన్ని చూస్తున్నాం. సరే, సౌలు పతనం ఎలాగైందన్నది తర్వాత. సౌలు యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? సౌలు యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సౌలు స్థితిగతి చూడగా సౌలే చెప్పుకున్నాడు, గోత్రంలో స్వల్పమైనది, నా గోత్రపు ఇంటి వారిలో అల్పమైన వారు, స్వల్పమైన వారిని అయినప్పుడు కూడా దేవుడు నన్ను ఎక్కువగా ఎంచాడు. మరి ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు ఎవరంటే ఎవరు? సౌలే కదా. సౌలు మొట్టమొదటి రాజుగా చేపడుతూ వచ్చాడు. కారణం ఏంటి? ఎందుకంటే అతని గోత్రము స్వల్పమైనది, అతని కుటుంబంలో అతను ఎలా ఉన్నాడు? అల్పమైన వాడుకుంటాడు. అయినా దేవుడు తనను ఎక్కువగా ఎంచి, సౌలుని ఎక్కువగా ఎంచిన వాడుకుంటాడు. సౌలుని దేవుడు ఎక్కువగా ఎంచి తన స్వకీయ జనంగా చేసుకుంటూ వచ్చాడు. అయితే సౌలు పోగొట్టుకున్నాడు, అదైతే సెకండ్ ఆప్షన్. కానీ మొట్టమొదటి కూడా చూసినట్టయితే మన గోత్రము కానీ మన కుటుంబీకులు కానీ దేవుడు చోట్ల మనం ఏ స్థితిలో ఉన్నామో మన హృదయాన్ని దేవుడు చూసి, మన మనస్తత్వాన్ని దేవుడు చూసి మనల్ని ఎంచుతున్న వాడుకున్నాడు తన స్వకీయ జనముగా. కానీ మొట్టమొదటిగా సౌలు యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని ఆయన స్వకీయ జనముగా ఎంచుకుంటూ వచ్చాడంటే, మొట్టమొదట స్వల్పమైన వారు, అల్పమైన వారిని తన స్వకీయ జనముగా ఎంచుకుంటూ వచ్చాడు. రెండవదిగా చూసినట్టయితే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మనం చూసినట్టయితే 8వ వచనం. కాబట్టి నీవు నా సేవకుడవుకు దావీదుతో ఎలాగ చెప్పుము, సైన్యములకు అధిపతికి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. ఇక్కడ మనం రెండో కోణాన్ని చూస్తున్నాం. ఎవరిని తీసుకుని ఆయన ఎక్కువగా ఎంచి తనకు స్వకీయ జనంగా చేస్తున్నారంటే, అల్పమైన వారిని స్వల్పమైన వారిని తీసుకుని, లోకంలో అల్పమైన వారుగా స్వల్పమైన వారుగా మనుషుల దుట్లో లెన్నిక లేని వారిని తీసుకుని ఆయన తన స్వకీయ జనంగా చేస్తున్నాడు. రెండోదిగా గొర్రెల దొడ్లో ఉన్నటువంటి వారిని, దుర్వాసన కొడుతున్న వారిని, అనేకమైన దుర్వాసనలు కొడుతూ గొర్రెలు మేపుకుంటూ గొర్రెలు కాచుకుంటూ గొర్రెల దొడ్లో ఉన్నటువంటి వారిని, ఆ గొర్రెల మధ్యలోనే నివసించాల్సినటువంటి వారిని తీసుకుని దేవుడు అతను ఎంచి అతను గొప్పవాడిగా ఎంచి అతను తన స్వకీయ జనముగా చేసుకుంటూ వచ్చాడు. కానీ మొట్టమొదటిగా అల్పమైన స్వల్పమైన వారిని తను ఎంచి, అల్పమైన స్వల్పమైన వారిని ఆయన దేవుడు ఎంచుకుని వారిని గొప్పవారిగా తన స్వకీయులుగా చేసుకుంటున్నాడు. తర్వాత గొర్రెల దొడ్లో లాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి వారిని ఆయన గొప్పవారిగా ఎంచి తన స్వకీయ జనంగా చేసుకుంటూ వస్తున్నాడు. ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో నుండి మనం వచ్చామని గుర్తెరగాలి. మనం ఆయన స్వకీయ జనం. మూడో విషయాన్ని చూసినట్టయితే రండి, దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే మూడో మాట ఎవరు? రండి, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 17వ వచనం నుండి 20వ వచనం వరకు.
నేను చదువుతున్నా. ఆ స్త్రీ నా పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడును నీ పెనిమిటి కాడా? సత్యమే చెప్పితేవనను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు అని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను. ఎవరామండి? సమరయ స్త్రీ. ఒక సమరయులు, అసలు సమరయుల యొక్క జీవితం చూసినట్టయితే ఆ స్త్రీయే చాలాసార్లు చెప్పేది. ఏమనేది చూడండి, ఆ స్త్రీ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఒక చక్కటి మాట అంటది. 7వ వచనం కాడి నుంచి, సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాక యేసు నాకు దాహం కమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊర్లోకి వెళ్ళిచుండగా ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహనము కనుమని అడుగుచున్నావు, ఇది ఎలాగ జరుగును? అడుగుతున్నామని యేసుతో చెప్తూ వచ్చింది. ఇది ఎలాగో? ఎందుకంటే ఒక సమరయులు యూదులకు ఎదురుపడరు. ఒక సమరయులు యూదుల దగ్గరికి వెళ్ళి ఏది కూడా తీసుకోలేరు, యూదులు సమరయుల దగ్గర కూడా వెళ్ళరు. మరి అలాంటి మిత్ర భేదం ఉన్నటువంటి వారు, అలాంటి భేదాలు కలిగినటువంటి వారు ప్రజల దగ్గరలో అలాంటి మనస్తత్వం కలిగి, అసలు ఒక మాట చెప్పాలంటే మిత్రభేదం కంటే కూడా, మిత్రభేదం కంటే అసలు భేదాల కంటే కూడా యోగ్యత లేనిదని అర్థం. సమరయ స్త్రీ యొక్క జీవితం యోగ్యత లేని స్థితిలో, ఆ యోగ్యత లేనటువంటి ఆమెను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఎంచుకుని తన సువార్త ప్రకటించడానికి ఊరు మొత్తం ఆ ఊర్లోకి పంపించి, తన ఓటు కుండను పడవేపించి ఊర్లోకి తీసుకెళ్లి సువార్తం ప్రకటించే బిడ్డగా ఏర్పరచుకున్నాడు. గొర్రెలు చూడండి, ఎన్నికలేని అల్పమైన స్వల్పమైన గోత్రం నుండి సౌలుని ఏర్పరచుకుని రాజుగా చేశాడు. దావీదు రాజు గొర్రెదొడ్ల నుంచి దావీదు రాజుని పిలిచి అధిపతులుగా చేస్తూ వచ్చాడు తన ప్రజలకి. ఇంకా చూడగా సమరయ స్త్రీని తీసుకెళ్లి సువార్త ప్రకటించేదానిగా చేస్తూ వచ్చాడు. ఆయన రాజుగా, ఆయన అధిపతిగా, ఆయన సువార్థికులుగా ఎన్నిక లేని వారిని ఎంచుకుని తన స్వకీయ జనముగా చేసి తన పరిచర్య చేసుకుంటున్నాడు. ఇక 4వ కోణం రండి. ఎవరు? యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చూసినట్లయితే 4వ వచనం. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టుబడెను. 11వ వచనం, ఆమె లేదు ప్రభు అని క్షమించండి. 4వ వచనంలో ఆమె పట్టుబడినటువంటి విధానం చూస్తున్నాం. 11వ వచనానికి వచ్చేదానికి ఆమె మీద రాయి వేయమని ప్రభు చెప్పినప్పుడు ఎవరో రాయి వేయకపోవడం చూసి ప్రభు అన్నాడు, అమ్మ వాళ్ళు ఎక్కడున్నారంటే వాళ్ళు శిక్ష విధించారంటే లేదు ప్రభు అంటుంది. వాళ్ళు శిక్ష విధించారా అంటే ఆమె లేదు ప్రభు అంటుంది. అంటే 4వ వచనంలో యోహాను సువార్త 8:4లో ఆమె వ్యభిచారం చేత పట్టుబడిన స్థితి ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయానికి వచ్చేదానికి ఎవరైతే ఆమెను పట్టుకున్నారో వాళ్ళు ఎవరు కూడా ఆమె మీద శిక్షించడానికి అర్హత లేరు అని ప్రభు తేల్చేసాడు. తేల్చేసిన తర్వాత ప్రభు ఏమన్నాడు? అందుకు ప్రభువో ఏమన్నాడు? అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకమని చెప్పాను. ఒక పాపం చేసేటటువంటి ఆమె, ఒక పాపాత్మురాలైనటువంటి ఆమె, వ్యభిచారం చేస్తే కానీ జీవితం కలిగినటువంటి ఆమె, వ్యభిచారం చేస్తే కానీ కుటుంబాన్ని పోషించగలిగినటువంటి ఆమెను దేవుడు ఏర్పరచుకుంటే పాపం నుండి వ్యభిచారం చేస్తున్నామని దేవుడు ఏర్పరచుకుని ఒక మాదిరికరమైన ప్రజలుగా, మాదిరికరమైన ఆమెగా దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు. చూడండి ఎంత గొప్ప కార్యం దేవుడు. చూడండి ఈరోజు మాట్లాడుతున్న మాట, నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తన స్వకీయ జనముగా చేసుకుంటున్నాడు. ఎవరిని ఎక్కువగా ఎంచుతున్నాడు? సౌలు అల్పమైన స్వల్పమైన వాడిని ఎక్కువగా ఎంచి దేవుని ప్రజలకు రాజుగా చేశాడు. దావీదుని గొర్రెదొడ్లో ఉన్న వ్యక్తిని ఏర్పరచుకుని దేవుని ప్రజలకు అధిపతిగా చేస్తూ వచ్చాడు. ఇంకా సమరయ స్త్రీని స్వల్పమైన దేవుడు ఏర్పరచుకుని ఎంచుకుని తన స్వకీయ జనంగా ఎంచుకుని ఏం చేశాడు? అందరూ సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. మరి ఇంకొక ఆమెను చూసి పాపాత్మను వ్యభిచారం చేత పట్టుబడినామని చూసి, తన పాపం చేసినామని చూసి, తన పాపాలు క్షమించి తను ఎంచుకుని తను ఏం చేస్తూ వచ్చాడు? మాదిరికరమైన జీవితం నడిపిస్తూ వచ్చాడు. ఇంకొకళ్ళు ఉన్నారు. ఎవరు వీళ్ళు? రండి, లూకాసు సువార్త 16వ అధ్యాయం. లూకాసు సువార్త 16వ అధ్యాయం మనం చూసినట్టయితే ఇక్కడ 20 నుండి 30 వచనాల వరకు, క్షమించండి 20 నుండి 23 వచనాల వరకు నేను చదువుతా. లాజరు ఒక దరిద్రుడు, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు ఆకలి తీర్చుకొని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనుకోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడిను. కాబట్టి ఇక్కడ చూడండి ఎవరు ఉన్నారు? ఒక లాజరు. ఏ పూటకి ఆ పూటకి ఎవరు భిక్షమెత్తరా? యజమానుడి దగ్గర కూర్చున్నాడు, కురుపులతో ఉన్నాడు, కుక్కలు వచ్చి నాగుతున్నాయి, బిస్కెట్లు కింద పడిపోతే ఆ బిస్కెట్లు తినేటటువంటి స్థితిలో ఉన్నాడు. ఎవరో బిస్కెట్లు ఇస్తే ఆ బిస్కెట్లు తినేటటువంటి స్థితిలో, యజమానుడి దగ్గర నుంచి ఏదైనా బయటకు పడిపోతే ఆ బిస్కెట్ తినే స్థితిలో ఉన్నాడు. అంటే తినటానికి కూడా స్తోమత లేని స్థితిలో ఉన్నాడు. ఇలాంటి వాడిని దేవుడు ఏర్పరచుకుని అబ్రహాము రొమ్మున ఆనుకునేటట్టు దేవుని ప్రజలైన వారికి కనువిప్పు కొరకై ఈ దాసుని దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు.
అంటే దేవుని ప్రజల కొరకు కనువిప్పు చేయడానికి తన స్వకీయ జనముగా దరిద్రుడైన వాడిని దేవుడు ఏర్పరచుకుని గొప్పతనంతో నిలబెడుతూ వచ్చాడు. ఈరోజు గమనించాల్సిన కోణం ఏంటంటే నిన్ను ఎక్కువగా ఎంచాడు. నువ్వు సౌలు వలె తక్కువ వాడిగా స్వల్పమైన అల్పమైన వాడుగా ఉండొచ్చు, దావీదు రాజు వలె నువ్వు గొర్రెల తొట్టులో ఉండొచ్చు, సమరయ స్త్రీ వలె అనేకమైనటువంటి దారుణమైన స్థితిలో ఎన్నికలైనటువంటిది, ఇంకొక మాట చెప్పండి, అసహ్యమైన జీవితంలో ఉండొచ్చు. ఇంకా చూడగా పాపాత్మైన వ్యభిచార స్త్రీ వలె పాపంలో ఉండవచ్చు. ఇంకా చూడగా లాజరు వలె దరిద్రుడిగా ఉండొచ్చు. నువ్వు ఎలా ఉండవు? నిన్ను రాజుగా, అధిపతిగా, సువార్థికులుగా, ఇంకా చూడగా మాదిరికరమైన వారుగా, ఇంకా చూడగా దేవుని ప్రజల కనువిప్పు కొరకై దేవుడు నిన్ను తన స్వకీయ జనంగా ఏర్పరచుకున్నాడని గుర్తెరిగిన వారిమై మనం జీవించినట్లు ప్రభు మనం సాయించను గాక. మరి అన్నాడు మనం పాపం చేయకుండా ప్రభు సాయించను గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఎత్తబడినటువంటి వాక్యం నీరు కట్టి ఫలించండి. మీరు మమ్మల్ని నుంచి నీ స్వకీయ జనముగా చేసుకుంటూ వచ్చారు. ఆ స్థానాన్ని మేము పోగొట్టుకోకుండా ఎలాంటి స్థితిలో ఉన్న మమ్మల్ని మీరు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నారో చూస్తూ వచ్చాం. ఆ స్థానాన్ని మేము పోగొట్టుకోకుండా మరలా పూర్వస్థితికి వెళ్ళకోకుండా కాపాడండి. మీరు ఇచ్చిన స్థానమును క్రీస్తులో దాన్ని కాపాడుకుంటుండే వరకు సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభు యేసు క్రీస్తు నామములో వందనములు. ప్రైజ్ ది లార్డ్.